ఇప్పుడైతే సాంబార్ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఒక టీ గ్లాస్ వరకు కందిపప్పు తీసుకొని దీన్ని వాటర్ పోసి ఉడకపెట్టుకోవాలి కుక్కర్లో. నెక్స్ట్ వచ్చేసి మునక్కాయలు అండ్ దోసకాయ అండ్ క్యారెట్, 2 టమోటాలు, బెండకాయ, దొండకాయ తీసుకున్నాను. ఇంకా ఉంటే యాడ్ చేయొచ్చు. ప్రస్తుతానికైతే ఇవే ఉన్నాయి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సాంబారు బాండిల్లో 2 స్పూన్స్ ఆయిల్, 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో అయితే పోపు దినుసులు వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత కొంచెం అవి వేగేలోపు ఇక్కడ కొంచెం చింతపండు నానబెట్టుకున్నా ఫ్రెండ్స్. దాంట్లోకి అయితే ఆనియన్ కట్ చేసుకున్న ఒక్కటి దాన్ని వేసాను. ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని వేపాలి. తర్వాత ఒక టమోటా, ఒక దోసకాయ, క్యారెట్, దొండకాయ, బెండకాయ అండ్ మునక్కాయ. నేనైతే కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. అండ్ తర్వాత పసుపు అండ్ కారం ఇవన్నీ యాడ్ చేసి బాగా కలిపేసి, పసుపు వచ్చేసి 1 స్పూన్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నాదైతే చిన్న స్పూన్, అందుకే అన్నిసార్లు వేశాను. కారం కూడా నేను కొంచెమే తింటాము, పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. సో 1.5 స్పూన్ వేశాను. మీరైతే 2 స్పూన్స్ వేసుకోవచ్చు. ఇంకా బాగా కలిపి దాన్ని మూత పెట్టేస్తే బాగా కారం అన్నీ, సాల్ట్ అన్నీ దానికి పడతాయి ముక్కలకి. తర్వాత చింతపండు నానబెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, దాన్ని అయితే వాటర్ని యాడ్ చేయాలి. దీన్ని యాడ్ చేసిన తర్వాత దీన్ని కూడా ఒక 5-10 మినిట్స్ వరకు దాన్ని కుక్ అయ్యేలాగా ఉంచాలి. ఇవన్నీ బాయిల్ అయ్యి బాగా ఉడికిన తర్వాత పప్పు పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, పప్పునైతే నేను వాటర్ సాంబార్లోకే వంచేస్తున్నాను. వంచేసి మిగతాదంతా మనం ఎనిపిన తర్వాత సాంబార్లోకి యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇలా మెత్తగా చేసేస్తున్నాను. ఇలా మెత్తగా అయిన తర్వాత పప్పులో యాడ్ చేశాను. నెక్స్ట్ దీంట్లోకి ఫైనల్గా సాంబార్ పొడి యాడ్ చేయాలి. సాంబార్ పొడి కూడా యాడ్ చేశాను. సో వెరీ వెరీ టేస్టీ సాంబార్ ఎలా చేయాలో చూసారు కదా. హెల్దీ కూడా సాంబార్ అయితే, అసలు అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి కదా. సో హెల్దీ సాంబారు. నేనైతే టేస్ట్ చూసి సూపర్ ఉందని చెప్తున్నాను. అండ్ తిని కూడా చెప్తాను చూడండి. చాలా బాగా కుదిరింది సాంబారు. నేనైతే ఎక్కువ చిక్కగానే చేస్తాను, పలసగా అయితే చేయను. పలచగా చేస్తే పిల్లలు తింటారు కానీ అంత టేస్టీగా ఉండనిపిస్తుంది. మా అబ్బాయి అయితే ఒక్కొక్కసారి పప్పే కావాలంటాడు. సో ఇదనుకో పప్పు అని చెప్పేస్తా, ఒకవేళ పప్పు కావాలి అని అన్నాడు అనుకో. సో అందుకే అలా చిక్కగానే చేసేస్తాను. సో ఎలా ఉందో వీడియో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.